హాయ్ అందరికీ. ఈరోజు అయితే ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అలా టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. బోనాలు అయిపోయిన నెక్స్ట్ డేనా అండి కార్వాన్ వెళ్తున్నాము. సో మాకు దగ్గరనే కానీ చాలా గల్లీలు ఉన్నాయి, తెలిసిన వారితో వెళ్తున్నాను. ఫస్ట్ టైం నేను ఎంత బాగుందంటే మేము ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర నుండి 6 o'clock 5:45 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇంకా లేట్గా వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉంటుంది. బోనాలు వచ్చేసి సండే అయింది కదా, మండేకి లాస్ట్ అన్నట్టు జాతర నడుస్తుంది ఇక్కడ. ఇంకా మేము వెళ్తున్నాం అంటే మొత్తం ఆటోస్ అన్నీ కూడా బ్లాక్ చేశారు. ఒక ప్లేస్ పెట్టేసి అక్కడ నుండి లోపలి వరకు బ్లాక్ చేశారు. ఆల్మోస్ట్ 3-4 kilometers వరకు నడుచుకుంటూ వెళ్ళాలన్నట్టు. బట్ నడిచినట్టే అనిపించలేదు, మంచిగా అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. మేము వెళ్తున్న టైంలోనే ఇంకా 6:30 అలా అయ్యింది. బలిగంప అంటారు కదా, అది ఎదురుపడింది. నేను కూడా ఫస్ట్ టైం అండి చూడడము. నాకు తెలంగాణలోనే పుట్టానే కానీ కొన్ని చాలా తెలియదు. బట్ ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి. మేము అంటే ఎప్పుడు ఎల్బీ నగర్ సైడ్ ఉండగాని అక్కడ చిన్నోడు అంటే పెద్ద బాబు చిన్నగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయారు, ఇంకా ఫ్రెండ్స్ కూడా అయిపోయారు కాబట్టి హ్యాపీగా వెళ్తున్నాము. బలిగంప అంటే ఏం లేదండి, అమ్మవారి దగ్గర మేకని కట్ చేసి, నేను కూడా ఇక్కడ తెలుసుకొని మీకు చెప్తున్నాను. మేకని కట్ చేసిన బ్లడ్ ఉంటుంది కదా, అది పట్టుకొని కుండల పట్టు వేసుకొని ముందు ఒక అతను నడుస్తారు. ఇంకా అమ్మవారి ప్రసాదం అంతా గంపలో పెట్టేసుకొని ఇంటి మీద అంటే వాళ్ళు వీలైనంత వరకు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ కార్వన్ మొత్తము ఇంటిపైన ఇలా చల్లుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు. నాకు కూడా ఫస్ట్ అర్థం కాక నేను కూడా అలా నిల్చొని చూసిన. పక్కన ఒక అమౌంట్ అడిగాను, తెలుసుకోవాలి. నాకు తెలుసుకున్నాక చాలా చేయమనిపించింది. నాకు తెలియదు, నా పక్కన ఆమెకి తెలియదు అన్నట్టు. ఇంకా చీకటి అవుతున్న కొద్దీ లైటింగ్స్, అస్సలు అక్కడ ఉన్నంతసేపు ఎంత సౌండు, మంచిగా సాంగ్స్, ఇవి జాతర ఇవన్నీను. మా పెద్ద బాబు నేను తీసుకురాలండి, తనకు నెక్స్ట్ డే ట్యూషన్కి పంపించేసి వచ్చామన్నట్టు. తను వచ్చేసరికి మేము వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చినాక అయింది, అయ్యో పిల్లోని తీసుకొస్తే బాగుండు అనుకున్నాను కానీ చాలా క్రౌడ్ అండి. ఫస్ట్ మేము 6కి అలా దిగినప్పుడు అసలు జనాలు లేరు. 6:30, 7, 8 నైట్ 2-3 వరకు కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుందంట, లాస్ట్ డే కదా. ఇంకోటి ఏంటంటే ఈ కార్వాన్లో పెద్దది తొట్టెల పెద్దది అన్నట్టు. మనకు హైదరాబాదే కదండి, తెలంగాణలోనే ఇంత పెద్ద తొట్టెలు ఎక్కడ పెట్టారంటే ఇక్కడే కార్వాన్ మాత్రమేనంట. మనకు ఖైరతాబాద్లో అంటే వినాయకుడిని ఎలా పెడతారో ఇక్కడ ఈ కార్వాన్లో తొట్టెలు అంత పెద్దదంట. ఇంకా చాలా బాగుంది. ముందు రోజు వచ్చింటే అంటే సండే రోజు వస్తే ఇక్కడ మొత్తము అమ్మవారి ప్రసాదము బోనం తీస్తారు కదా, అదే ఉండనంట. ఆ రోజు జాతర ఉండదు, నెక్స్ట్ డే ఉంటుంది జాతర. అక్కడొకటి ఉంటుంది కానీ ఇంక ఈరోజు అయితే ఫుల్ డ్యాన్స్లు జాతర అలా ఉంటుంది. పిల్లలు ఎంత బాగా మంచిగా పార్టిసిపేట్ చేస్తారో, చాలా బాగుంది. ఇంకా అమ్మవారిని చూడడానికి దర్శనం చేసుకుందామని వెళ్ళామన్నట్టు. ఇంకా మైసమ్మ తల్లి దర్బార్, మైసమ్మ తల్లి అంటారు. అసలు లోపల డెకరేషన్ అయితే ఎంత బాగుందో. ఈ ఏరియాకి వచ్చిన ఎలా విశేషం ఏంటో కానీ లాస్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్ళలే, చాలా ఫీల్ అయినా. హైదరాబాద్కి వచ్చి 1 year అయిపోయింది, నేను ఏటి చూడలేదు, కనీసం గోల్కొండ ఫోర్ట్ కూడా వెళ్ళలేదు అని. కానీ ఈసారి బోనాలకైతే నేను ఫుల్ హ్యాపీ. అసలు ఇదంతా మంచిగా హ్యాపీగా వెళ్ళడానికి నన్ను తీసుకెళ్ళిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేనైతే ఎన్నిసార్లు చెప్పాను. ఇంకా మనకేం తెలియదు, తెలిసిన వాళ్ళు మనల్ని తీసుకెళ్తే చాలా బాగుంటుంది కదా అలా. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము. కుప్పలుగా నూకి పెడుతున్నారండి. ఇంకా 6:30 7 ఏదో అయింది టైము, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఆ టైంకే ఫుల్ క్రౌడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అక్కడ వాటర్ కూడా చల్లుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా మేము కూడా చల్లించుకున్నాము. మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మాకు ఎదురొచ్చింది బలిగంప. ఇప్పుడు మళ్ళీ అంటే దర్శనం చేసుకొని బయట అంతా చూద్దాము అన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఎదురొచ్చింది. ఇలా చూపించాను, ఇక్కడ కుండలో ఉన్నది బ్లడ్, ఈ గంపలో ఉంది ఏంది ప్రసాదం అన్నట్టు అందరికి ఇచ్చేస్తున్నారు. ఇంకా మేము కూడా తీసుకున్నాం. అసలు వెళ్ళేటప్పుడు ఏంటిది అందరు తీసుకుంటున్నారు అనుకున్నాం. ఈసారి అమ్మవారి దగ్గరకు వచ్చి ఇచ్చినట్టు అనిపించింది, దగ్గరుండి మాకు ఇచ్చారు, తీసుకున్నాం అన్నట్టు. ఇంకా చూసారు కదా లైటింగ్స్, ఈ క్రౌడ్. ఇందాక మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎంత క్రౌడ్ ఉంది, ఇప్పుడు చూడండి. ఇంక ఇదంట ఇంట్లో పెట్టేసుకోవాలంటే, ఇంటి పైన చల్లుకోవాలంట. ఇంకా నేనైతే కొంచెం మాకు కూడా అమ్మవారి ప్రసాదం వచ్చింది. నెక్స్ట్ అయితే తీసుకొని ఇంక ఇక్కడైతే ప్రసాదం పెడతారు. ఇది ఈ ఏరియా మొత్తం కొంచెం 7-7:30కి అలా పెడతారు. ఇంకా పక్కన ఇంకో టెంపుల్ ఉందంటే
చూడ్డానికని వెళ్ళాము. అక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే కాసేపు చూసాము. పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కష్టం. నాకు మా చిన్నోని ఒక్కని తీసుకెళ్ళాను. తర్వాతకి అనిపించింది అమ్మో పెద్ద బాబుని తీసుకొని రాకపోవడం బెటరు. లాగి తీసుకొని రావాల్సి వస్తుంది. ఎక్కువ అంటే నైట్ అయిన కొద్దీ క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా ఇక్కడ పక్కనేనండి, దీనికి ఆపోజిట్ అదే దాని పక్కన ఇక్కడ కూడా కొంచెం పెద్దగానే ఉంది తొట్టెల ఎల్లమ్మ తల్లి. ఇక్కడ కూడా ఇంకా మొక్కుకొని వచ్చాము. ఎంత బాగా డెకరేషన్ అయ్యి చేశారంటే మంచిగా అనిపించింది. నేనైతే ఇలా చూడడం ఇదంతా ఫస్ట్ టైమే. ఇక్కడ ఇటు సైడ్ మెహదీపట్నం సైడ్ బాగా జరుగుతాయి. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ సైడ్ మేబీ జరిగినాయేమో, నేనైతే చూడలేదు. ఇంకా ప్రసాదం పెట్టే టైంకి పులిహోర పెట్టారంట, అది అయిపోయింది. పెరుగన్నం పెట్టారు, అది నేను తినను. అమ్మవారి ప్రసాదం అయినా కూడా పెరుగు తినను, పిల్లలు తినరు. ఇంకా మా కోసం అయితే మంచిగా అసలు పరమాన్నం పెట్టారు. ఎంత బాగుందంటే టేస్ట్, మేము ఇంకొకటి కూడా తెచ్చేసుకొని తినేసాము. అంత బాగుంది. ఎంత కావాలో అంత ఇచ్చేస్తారు అన్నట్టు. వేడిగా తింటుంటే హబ్బా అనిపించింది. నెక్స్ట్ అవన్నీ చూసేసుకొని ఇంకా బయటికి వెళ్తున్నా కానీ ఇంక ఈ విధంగా ఆటో రావడము, ఒక 5-6 కిలోమీటర్ల వరకు మొత్తం కార్వాన్ చుట్టుపక్కల మొత్తం బ్లాక్ చేశారండి. ఇంకా చాలా దూరం నడుచుకుంటూ వచ్చి ఇంక ఇక్కడ బాగుంది. ఇంకా ఇక్కడ పిల్లలు కాసేపు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇద్దరు. కాసేపు వాళ్ళు కూడా డ్యాన్స్ కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాతకి ఇంకా ఆటో మాట్లాడేసుకొని వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళేసరికి 8 అయిపోయింది. ఇంకా మా పెద్దోడు కూడా వచ్చేసి ఉంటాడు. ఇది ఇంకా హ్యాపీగా ఈ విధంగా